ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాల మీద రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. గెలుపు ఓటమి మీద ఒకవైపు ఎవరికి వారే ధీమాగా ఉండగా ఎవరిది ఆత్మవిశ్వాసమో ఎవరిది మేకపోతు గాంభీర్యమో అంతు చిక్కటం లేదు. 2014 నాటి ఫలితాలు మళ్లీ వస్తాయని టీడీపీ, 2019 నాటి ఫలితాలే వస్తాయని వైసీపీ ధీమాగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా అంచనాలు, తాజా పరిస్థితులను మీకందించే ప్రయత్నమే ఈ రోజు రణక్షేత్రం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈసారి ఎన్నికల ఫలితాల మీద ఉత్కంఠ మరింత పెరిగింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాళ్లు విసురుకోవటం, ఇంకోవైపు మరో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా పెద్దిరెడ్డి మీద ఆరోపణలకు దిగటం ప్రచారంలో వేడిని పెంచాయి. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేల వారసులు, ఇద్దరు మాజీ మంత్రుల వారసులు, ఇద్దరు మహిళలు, ఇద్దరు సోదరులు పోటీ పడుతూ ఉండటం విశేషం. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలున్న ఎన్నికల ఫలితాల కోసం అందరి ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈసారి ఆసక్తికరమైన పోటీలు జరుగుతున్నాయి. కుప్పంలో 7 వరుస విజయాలు నమోదు చేసుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్స్ తో కూడిన రాజంపేట లోక్సభ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారు. ఒకప్పుడు బద్ద శత్రువులైనా ఈసారి కూటమిలో భాగంగా ఇద్దరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం చూశాం. వైసీపీ ఈసారి ఇద్దరు ఎమ్మెల్యేల కొడుకులకు టికెట్లిచ్చింది. వైసీపీలో 2 సార్లు గెలిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి తమకు బదులు తమ కొడుకులకు టికెట్ ఇవ్వాల్సిందిగా చేసిన విజ్ఞప్తిని జగన్ మన్నించారు. చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. టీటీడీ చైర్మన్ గా కూడా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన తమ కొడుకు అభినయ్ రెడ్డిని ఇప్పటికే తిరుపతి నగర డిప్యూటీ మేయర్ని చేయగా ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఇద్దరు మాజీ మంత్రుల కొడుకులను మళ్లీ బరిలో దించింది. వీళ్లిద్దరూ గత ఎన్నికల్లో అదే ప్రత్యర్థుల మీద ఓడిపోయి వరుసగా 2వ విడత బరిలో ఉన్నారు. శ్రీకాళహస్తిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి మీద పోటీ చేయడం ఆయనకిది 2వసారి. ఇక నగరిలో మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు కొడుకు భానుప్రకాష్ పోటీలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి రోజా మీద 2వ విడత పోటీ చేస్తున్నారు. ఇదే జిల్లాలో ఇద్దరు సోదరులు పోటీ చేయడం కూడా మరో విశేషం. పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేస్తుండగా ఆయన తమ్ముడు సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లెలో బరిలో ఉన్నారు. ఈసారి తెలుగుదేశం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మహిళలకు టికెట్ ఇవ్వలేదు. వైసీపీ ఇద్దరు మహిళలను బరిలో దించింది. గంగాధర నెల్లూరు నుంచి కళత్తూరు కృపాలక్ష్మి, నగరి నుంచి రోజా పోటీ చేస్తున్నారు. వీరిలో కళత్తూరు లక్ష్మి తండ్రి నారాయణస్వామి 2 సార్లు వరుసగా గెలిచి ఈసారి కూతురికి టికెట్ ఇప్పించుకోవడంతో మరో వారసురాలు బరిలో దిగినట్లయింది. సామాజిక వర్గాల పరంగా చూస్తే వైసీపీ 7 రెడ్లను బరిలో దించగా టీడీపీ 5 రెడ్లకు, 4 కమ్మ అభ్యర్థులకు సీట్లిచ్చింది. 4 చోట్ల 2 పార్టీల నుంచి రెడ్లే పోటీ పడుతున్నారు. చిత్తూరు, చంద్రగిరి, నగరి నియోజకవర్గాల్లో వైసీపీ రెడ్లు, కమ్మ అభ్యర్థుల మీద పోటీ పడుతున్నారు. కుప్పంలో కమ్మ అభ్యర్థి చంద్రబాబు మీద బీసీ అభ్యర్థి కేఆర్జే భరత్ పోటీ చేస్తున్నారు. పూతలపట్టులో తెలుగుదేశం తరపున సీనియర్ జర్నలిస్ట్ కలికిరి మురళీమోహన్ పోటీలో దిగటం కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎన్నికల్లో మరో విశేషం.